హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు మీ ముందుకి పాతకాలపు పెసర పునుకులు కర్రీతో అయితే వచ్చేస్తున్నాను. ఇది మనకి నోరు ఆగోలేనప్పుడు లేకపోతే పెసర పునుకులు వేసుకున్నప్పుడు ఇలా కర్రీ చేసుకుని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఓవర్ నైట్ పొట్టు పెసలను అయితే ఇలాగా నానబెట్టుకున్నాము. సో గ్రైండర్లో అయితే మనం గ్రైండ్ చేసుకున్నట్టయితే పెసర పునుకులు అనేవి చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయండి, గుల్లగా, ఆయిల్ పీల్చకుండా. అదే గ్రైండర్లో కాకుండా మనం మిక్సీలో పట్టినట్టయితే కొంచెం గట్టిగా వస్తాయి. సో ఇలాగ గ్రైండర్లో అయితే మేము గ్రైండ్ చేసేసుకుంటున్నామండి. ఇక్కడ స్పైసీగా కావాలనుకున్నట్టే పచ్చిమిర్చి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పిండి తీసేస్తామనే ముందు కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందే సాల్ట్ యాడ్ చేసుకున్నట్టయితే పిండి అనేది కొంచెం పల్చగా అయిపోతుంది. సో పిండిలాగా తీసుకున్న తర్వాత వేడెక్కిన ఆయిల్లో మనం నార్మల్గా పెసర పునుకుల కింద వేసేసుకోవచ్చు. ఇది టిఫిన్కి కాబట్టి కొంచెం పెద్ద పెసర పునుకులు అయితే వేసుకుంటున్నాము. పెసర పునుకులకి కర్రీకి అయితే చిన్నగా వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇక్కడ ఒక పాన్ పెట్టేసుకుని చిన్నగా ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవాలండి. ఒక 2 to 3 చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుని ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం నార్మల్ పులుసు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాం. కానీ లాస్ట్లో అయితే ఈ ఉడికించిన అంటే ఈ ఫ్రై చేసుకున్న పెసర పునుకులు అయితే యాడ్ చేస్తాము. సో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ పెసర పునుకుల కూర చాలా బాగుంటుందండి. సో ఎవరికన్నా నోరు బాగోలేనప్పుడైనా లేకపోతే ఎప్పుడన్నా మనం పెసర పునుకులు వేసుకున్నప్పుడు సో కర్రీగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా. సో ఆ టైంలో అయితే మనం కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఇంకా కొంచెం మగ్గిపోతాయి కాబట్టి సో ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో మొత్తం ఆనియన్స్ అలానే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు ఇక్కడ నేను చిన్న లెమన్ సైజు టామరిన్ అయితే నానబెట్టుకున్నానండి. దాన్ని జ్యూస్ అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నా. దీంట్లోకి తగినంత కారం కూడా యాడ్ చేస్తున్నాము. సో పులుసు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకున్నాము. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ టామరిన్ జ్యూస్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా. మీకు పునుకులు ఎన్నైతే వేసుకుంటారో సో ఆ పులుపుని బట్టి మీరు టామరిన్ అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చిన్న లెమన్ సైజ్ టామరిన్ అయితే నానబెట్టుకున్నానండి. సో ఆ పులుసును కూడా ఇందులోకి ఇలా అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు పులుసు అనేది కొంచెం ఉడకాలండి. ఉడికిన తర్వాత మనం పునుగులు అయితే యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 8 నుంచి 10 మినిట్స్ వరకు పులుసు మొత్తం బాగా మరిగే వరకు అయితే ఉడికించుకున్నాను. సో చూసారా, ఇలాగా బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు ఇంకా కొంచెం పులుపు ఎక్కువైంది అన్నప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం. సో ఇక్కడ నాకు పులుసు ఎక్కువ కావాలండి. సో అందుకని ఇంకా కొంచెం జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాం. సో ఇలా బబుల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇక్కడ కర్రీ కాబట్టి చిన్న పునుకులు అయితే మేము డీప్ ఫ్రై చేసుకున్నాం. సో ఆ పునుకుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇంకా కర్రీ దించేసే ముందు అయితే యాడ్ చేసుకోవాలండి. అంటే కర్రీ దించేసే ముందు ఒక 10 మినిట్స్ ముందు అయితే యాడ్ చేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ అయితే చేసేసుకోవచ్చు. లాస్ట్లో గార్నిష్ కింద మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కర్రీ అయితే అన్నంలోకైనా లేకపోతే చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే కన్ఫామ్గా ట్రై చేయండి. నేను చెప్తున్నప్పుడే నాకు నోట్లో అయితే వాటర్ వచ్చేస్తున్నాయి. సో ఒకసారి మూత పెట్టుకుని ఇలా పులుసు అనేది థిక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మీరు లేదు కొంచెం పులుసు కింద కావాలి అనుకున్నట్టయితే అలా కూడా ఉంచేసుకోవచ్చు. మాకైతే కొంచెం థిక్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎమ్మి టేస్టీ పాతకాలపు పెసర పునుకులు కూర రెడీ అయిపోయినట్టే.
సో ఇలాగా కొత్తిమీరతో అయితే గార్నిష్ కూడా చేసేసుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా పెసర పునుకులు వేసుకున్న రోజు ఇలా కర్రీ వండుకున్నట్టయితే మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం కర్రీ కూడా అయిపోతుంది అండ్ నోటికి రుచిగా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ కర్రీ అనేది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే గాజులవారి గ్యారేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.